నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో ఈరోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వినతి పత్రాలు తీసుకోవడంలో ఆ మేడం వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు. మేడం ఈరోజు స్వయంగా వినతి పత్రాలు అంటే ముఖ్యంగా చాలా మంది వివిధ సమస్యలతో వస్తున్నటువంటి వాళ్ళకి గాంధీ భవన్ వేదికగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్కన ప్రజాభవన్లో వినతి పత్రాలు తీసుకుంటా ఉన్నారు, మరో పక్కన గాంధీ భవన్లో కూడా వినతి పత్రాలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారితో. చాలా విషయాలు మాట్లాడదాం. ఒక పక్కన గాంధీ భవన్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అంశంతో పాటు పాలకుర్తిలో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా నమస్తే. సో ఏంటి మేడం ఈ రోజు ప్రధానంగా వినతి పత్రాలకు సంబంధించిన ప్రజల దగ్గర నుంచి స్వీకరించడంలో కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ప్రజాభవన్ లో తీసుకుంటా ఉన్నారు, గాంధీ భవన్ లో ఎందుకు రెండు చోట్ల తీసుకోవాల్సిన రెండు చోట్ల ఎందుకు తీసుకుంటున్నాం అంటే ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటే ప్రజలకు అంత మేలు చేకూరుతుంది అని చెప్పి రెండు చోట్ల కూడా అవైలబుల్ ఉండి తీసుకుంటున్నాం. అక్కడేమో కలెక్టర్స్ సంబంధిత మినిస్టర్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ గాంధీ భవన్కి వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంకా స్పోక్స్ పర్సన్ ఇట్లా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలి అన్న దానిపైన ఆలోచన చేస్తూ ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంటున్నాం. గతంలో ఎవరు కూడా అట్లాంటి ఆలోచన చేయలేదు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎట్లా సమస్యలు పరిష్కారం చేయాలన్న దానిపై ఇప్పుడు మేము వస్తున్నాయి తీసుకుంటున్నాం అప్లికేషన్స్. మళ్ళీ అవన్నీ కూడా నోట్ చేసుకొని ఎవరైతే ఎక్కడైతే ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారో మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి క్లియర్ గా ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా మేము అందిస్తాం. సో అంటే గాంధీ భవన్ వేదికగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటాం. సో ముఖ్యంగా మీ పాలకుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు శాశ్వతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి ఆ సందర్భం ఏమైనా ఉందా? మొన్న మేము చూడడం జరిగింది, మీ సొంత గ్రామానికి పోయిన తర్వాత కూడా కొంతమంది మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మిమ్మల్ని అడ్డగించినటువంటి సందర్భం కనబడతా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి నేను ప్రత్యేకంగా ఏం సమాధానం చెప్పని అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడైనా ఇట్లాంటి గొడవలు చేసే వాళ్ళు ఉంటారు, కావాలని మంచి చేస్తున్నా కానీ ఓర్వలేని వాళ్ళు ఉంటారు. దాని ప్రతిదీ కూడా నేను రియాక్ట్ అవ్వకుంటూ కూర్చుంటే నేను జనాలకి చేసే డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా నేను పట్టించుకోను. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఇప్పుడు పార్టీ మీరు పోటీ చేయకంటే ముందే వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకున్నటువంటి నేతలు వాళ్ళంతా కూడా ఎందుకు ఈ షార్ట్ పీరియడ్ లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. వ్యతిరేకత వచ్చిందో లేదో మా కాన్స్టిట్యున్సీకి వచ్చి చూస్తే తెలుస్తుంది. మనకి ఏం కనిపిస్తుందో అంత మటుకు మనం మాట్లాడి కాదు, అంత కాన్స్టిట్యున్సీలో అంత బాగానే ఉంది. ఇప్పుడు ఎవరు కావాలని చేసేదాన్ని ఎవరం కూడా ఆపలేము. ఇప్పుడు నిజంగా అక్కడ ఏదో సమస్య ఉందో లేకపోతే ఏదైనా జరిగితే అది వేరే విషయం. కానీ కావాలని గొడవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చే వాళ్ళకి మనం ఎంత మంచి చేసినా మంచిగా అనిపించదు ఎవరికైనా. ఇప్పుడు మనకి ఏముంటది, అన్ని ఎత్తులు జిత్తులు కుల్లులు కుతంత్రాలు లేవు మాకు. మేము వచ్చింది డెవలప్మెంట్ చేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి. అంత మటుకు మేము పట్టించుకుంటాం. అంతేగాని ఈ ఏదైతే చిల్లర రాజకీయాలు ఉన్నాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే ఎవరు మీ పైన కావాలని చెప్పేసి ఉసుగొల్పేటువంటి ప్రయత్నం ఎవరు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడే ఎలక్షన్స్ అది కూడా లేవు కదా, ఎందుకు అలాంటి కార్యక్రమాలకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏమో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటే కొంతమంది కొన్ని ఏదో అనుకుంటారు, వాళ్ళకి అనుకున్నవి జరగకపోతే వాళ్ళు ఇంకేదో బిహేవ్ చేస్తూ ఉంటారు. వాటికి ప్రతిదానికి కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. పార్టీకి సంబంధించి అందరూ కూడా మంచిగానే ఉన్నారు. సో మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలని ఒక 4-5 మీరు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కోఆర్డినేషన్ గాంధీ భవన్ కి అలాగే పాలకుర్తిలో ఉన్నటువంటి మీకు కోఆర్డినేషన్ లేదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలియకుండా మళ్ళీ వాళ్ళు పార్టీలోకి ఆహ్వానించడం, మీరేమో సస్పెండ్ చేయడం, దీన్ని ఎట్లా చూస్తారు? మాకు తెలియకుండా ఏది కూడా జరగదండి. అన్ని కూడా మా కాన్స్టిట్యున్సీలో మాకు తెలిసే జరుగుతాయి. అది మా మధ్యలో కోఆర్డినేషన్ కూడా మంచిగా. సో మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు సైతం కూడా కొంత ఆరోపణలు చేస్తా ఉన్నారు. పార్టీలో చాలా మంది సీనియర్ల మధ్య కూడా పార్టీని నమ్ముకొని ఉంటే తిరుపతి రెడ్డి గారు ఎవరో కాదు, మా రిలేటివే. చైర్మన్ ఇచ్చింది కూడా మా అత్తమ్మ నేను కలిసే చైర్మన్ ఇచ్చినాము, అంతే. ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్. ఒక పక్కన అంటే ఇది ప్రధానంగా అడగాల్సినటువంటి ప్రశ్న, పాలకుర్తిలో ఎమ్మెల్యేగా ఒక పక్కన అంటే మీ అత్తగారు అయినటువంటి వాళ్ళది ఒక పెత్తనం నడుస్తుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి దానికి ఏం సమాధానం చెప్తారని, అంటే సోషల్ మీడియా వాళ్ళ సొంత డబ్బుతోటి ఖర్చు చేసి సేవలు చేస్తుంటే పెత్తనం అనుకుంటే అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు. వాళ్ళు సొంత డబ్బుతోటి కాల్వలలో పూడికలు దీపించి ఇంకా 24 గంటలు నాతో పాటుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసేది
తను చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని పెత్తనం అనే పేరు పెడితే అది అనుకునే వాళ్ళ విజ్ఞతకే నేను సో వదిలేస్తాను. ఇప్పటి వరకు శాశ్వతంగా పరిష్కారం చేసినటువంటి అంశాలు ఏముంది మేడం? ఇప్పుడు మీ పాలకుర్తికి సంబంధించిన నియోజకవర్గంలో గతంలో నుండి ఉన్నటువంటి మా సమస్య. పాలకుర్తికి సంబంధించి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది మేజర్ ప్రాజెక్ట్. అది ఇప్పుడు అవుతుంది, ఆరిలో ఉంది. అది గత 10 సంవత్సరాలు కూడా ఒక ఇంచు కూడా ఏమి కూడా పనులు చేయలేదు. అదొకటి. ఇంకోటి తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్, అది లాస్ట్ 8 to 10 years నుంచి అసలు మూమెంటే లేదు. 10% వరకు మాత్రమే అయింది. అది కూడా ఇప్పుడు నేను పనులు వేగవంతం చేపిస్తున్నా. ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్లలో అది కూడా పూర్తి అయిపోతుంది. ఇంకా సైడ్ కాలువలైనా ఇంకా వేరేవి ఏవి ఉన్నా కానీ అట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వచ్చింది. అట్లనే రాయపర్తి మండలానికి ఒక గోడౌన్ వచ్చింది. ఇట్లా దేవరుప్పల మండలంలో 131 crores తోటి సబ్స్టేషన్ వచ్చింది. అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రజలకే సమస్య రాకుండా, అది RWS అన్నా, ఇరిగేషన్ కి సంబంధించి అన్నా, మళ్ళీ రైతులకి ఎప్పుడు నీళ్లు వదలాలి అన్నదైనా ఏవైనా ఎప్పటికప్పుడు మేము క్లియర్ గా చూసుకుంటాం. సో ఒక పక్కన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంటూ కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు మేడం? వాళ్ళకి సమాధానం చెప్పడం నాకు అవసరం లేదు. నేను డెవలప్మెంట్ ఏదో నేను చూసుకుంటాను. ఓకే, వాళ్ళు ఏడ్చేటోళ్ళు ఏడుస్తారు. ప్రతి ఏడుపుకి మనము ఇది కావాల్సిన అవసరం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మాత్రం ఆ పాలకుర్తి అభివృద్ధి ధ్యేయంగా ఖచ్చితంగా మేము పనిచేస్తాం. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తా ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కావాలని చెప్పేసి కొంతమంది కుట్రపూరితంగా తమ పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నటువంటి భావాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్ మనతోలి.